హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ సబ్జెక్ట్లో చాప్టర్ 5 అయినటువంటి లెడ్జర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లెడ్జర్లో ఇదివరకు చెప్పిన క్లాసెస్లో థియరిటికల్ పార్ట్ అలాగే ఇల్స్ట్రేషన్ 1 కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లం కనుక మనం అబ్జర్వ్ చేస్తే journalize the following transactions of Mr. Prahalad and post them in the ledger and balance the same. సో ఇక్కడ ప్రహ్లాద్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనకు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్కి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తూ వాటికి లెడ్జర్ అకౌంట్స్ కూడా రెడీ చేయమని మనకు క్వశ్చన్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో అందరూ క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దానికి మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ వరకు మనం జర్నల్ ఎంట్రీస్ డైరెక్ట్గా క్వశ్చన్ దగ్గరే చూస్తామండి. మీరు నోట్స్లో నీట్గా ఫార్మాట్ వేసి ఎంట్రీస్ పోస్ట్ చేసుకోండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. సో థర్డ్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 3rd ఏం జరిగింది? పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్డ్ బిల్డింగ్. బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అలాగే సోల్డ్ గూడ్స్. సోల్డ్ గూడ్స్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ విత్డ్రూ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ క్యాష్ విత్డ్రాన్. పెయిడ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అలాగే పెయిడ్ శాలరీ. శాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. సో జర్నల్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఒకసారి మనకి ఇక్కడ ఎన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుందో ఒకసారి కౌంట్ చేద్దాం. సో క్యాష్ అకౌంట్ 1, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ 2, బ్యాంక్ అకౌంట్ 3, బిల్డింగ్ అకౌంట్ 4, పర్చేజెస్ అకౌంట్ 5, సేల్స్ అకౌంట్ 6, నెక్స్ట్ ఇంటర్నెట్ అకౌంట్ 7, శాలరీ అకౌంట్ 8. సో టోటల్గా మనం 8 అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్కి ఈ 8 లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాం. ఇది మనకి లెడ్జర్ ఫార్మాట్ అండి. ఫస్ట్ ప్రహ్లాద్ బుక్స్ కాబట్టి ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రహ్లాద్ అని రాయాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ ప్రహ్లాద్. నెక్స్ట్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. అలాగే డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్. అండ్ అగైన్ క్రెడిట్ సైడ్ డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్. సో మనం
ఏ అకౌంట్ ప్రిపేర్ చేసినా టేబుల్ ఇలా ఉండాలి. పర్టిక్యులర్స్ కాలమ్స్ అన్నీ ఇలా ఉండాలి. ఓన్లీ చేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ టైటిల్ ఆఫ్ ది అకౌంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్. బోత్ సైడ్స్ డేట్ మెన్షన్ చేసుకోండి. 2013 ఫెబ్. 2013 ఫెబ్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 1న క్యాపిటల్ తీసుకొచ్చాడు కదా. టు క్యాపిటల్. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakh. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 3rd. ఫిబ్రవరి 3rd పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో బై బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్? 60,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 5న జరిగింది. ఫిబ్రవరి 5న బిల్డింగ్ పర్చేస్ చేయడం జరిగింది. సో 5th ఫిబ్రవరి బై బిల్డింగ్ అకౌంట్. 2 lakh. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 7th. ఫిబ్రవరి 7th ఏం ట్రాన్సాక్షన్ జరిగిందంటే గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది. సో బై పర్చేజెస్ అకౌంట్. అమౌంట్ వచ్చి 50,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 10th జరిగింది. ఫిబ్రవరి 10th సేల్ చేయడం జరిగింది. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ కాబట్టి టు సేల్స్ అకౌంట్ వాల్యూ వచ్చేసి 80,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 15th జరిగింది. సో ఫిబ్రవరి 15 క్యాష్ విత్డ్రా చేశారు కదా. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 12,000. నెక్స్ట్ ఫిబ్రవరి 25th ఇంటర్నెట్ పే చేశాం. బై ఇంటర్నెట్ అకౌంట్. అమౌంట్ ఎంత? 2,000. అలాగే ఫిబ్రవరి 30 ఉంది అక్కడ క్వశ్చన్లో, కానీ అది 28 అండి. బై శాలరీ అకౌంట్. శాలరీ అమౌంట్ ఎంత పే చేసామంటే 18,000. దీంతో మన తాలూకా పోస్టింగ్ కంప్లీట్ అయింది. పోస్టింగ్ చేసిన తర్వాత ఇండివిజువల్ సైట్స్ టోటలింగ్ చేయాలి. ఇండివిజువల్ సైట్స్ టోటలింగ్ చేస్తే మనకు డెబిట్ సైడ్ టోటల్ 5,92,000. 5,92,000. క్రెడిట్ సైడ్ కూడా మనకు 5,92,000 రావాలి. కానీ టోటల్ ఎంత ఉంది? 60,000 ప్లస్ 2 lakh, 2,60,000 ప్లస్ 50,000, 3,10,000 ప్లస్ 20,000, 3,30,000 ఉంది. అంటే 5,92,000 మైనస్ 3,30,000 చేస్తే మనకు బ్యాలెన్సింగ్ ఫిగరు 2,62,000 వస్తుంది. సో ఆన్ 28th ఫిబ్రవరి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2,62,000. క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ మంత్ మార్చ్ 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,62,000. ఈ విధంగా మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. సో మనకు టోటల్ ఇన్ఫ్లో అంటే మన బిజినెస్లోకి తీసుకొచ్చిన క్యాష్ 5,92,000 అయితే మన అవుట్ఫ్లో మన టోటల్గా ఖర్చు పెట్టిన క్యాష్ 3,30,000 అయింది. ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో మన దగ్గర ఇంకా 2,62,000 క్యాష్ అనేది మిగిలి ఉంది. సో క్యాష్ అకౌంట్ తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోయేది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్
అకౌంట్. సో, ఈ క్యాపిటల్ అకౌంట్‌లో కూడా డేట్స్ వేసుకోండి. 2013 ఫెబ్ 2013 ఫెబ్. ఫెబ్ అంటే ఫిబ్రవరి. ఇప్పుడు మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1 ట్రాన్సాక్షన్ ఏం జరిగింది? బై క్యాష్. క్యాషే కదా తీసుకొచ్చాం. అమౌంట్ ఎంత? 5,00,000. సో, ఫిబ్రవరి మంత్‌లో మనకు క్యాష్ ఫస్ట్ తీసుకొచ్చిన క్యాష్ తప్ప ఇంకే ట్రాన్సాక్షన్ క్యాపిటల్ రిలేటెడ్‌గా లేదు కాబట్టి డైరెక్ట్‌గా మనకి క్లోజింగ్‌కొచ్చేస్తాం. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 5,00,000 టోటల్స్ చేసుకుంటే బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ 5,00,000. సో, ఇక్కడ ఎంటైర్ క్యాపిటల్ అకౌంట్ మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్‌గాను అదే ఫిగర్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్‌గా కూడా మిగిలింది. నెక్స్ట్ ఇదే బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ 1కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,00,000. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ తర్వాత మనం ప్రిపేర్ చేయబోయేది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 2013 ఫిబ్రవరి 3 టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ డిపాజిట్ చేసామంటే 60,000. అలాగే ఇంకో ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే 2013 ఫిబ్రవరి 15న విత్‌డ్రా చేశాం. సో, బై క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసామంటే 12,000. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆన్ 28th ఫిబ్రవరి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 48,000. Total 60,000 on credit side, 60,000 on debit side. Next, balance carry forward to next month, March 1st, to balance brought down 48,000. So March month closing for opening balance మనకు 48,000. మార్చ్ మంత్ ఫస్ట్ డేట్న మన బ్యాంక్ అకౌంట్లో ఇంకా 48,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. బ్యాంక్ అకౌంట్ తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోయేది బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్. సో ఇది 2013 ఫిబ్రవరి 5న పర్చేస్ చేసాం కాబట్టి టు క్యాష్ అకౌంట్ వాల్యూ వచ్చేసి 2,00,000. నెక్స్ట్ ఇంకేం ట్రాన్సాక్షన్స్ జరగలేదు కాబట్టి బిల్డింగ్ అకౌంట్కి 2013 ఫిబ్రవరి 28 బై బ్యాలెన్స్ carried down 2,00,000. Both side total 2,00,000. And March 1st opening balance to balance brought down 2,00,000. దీంతో మనకు బిల్డింగ్ అకౌంట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయేది పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్లో మనకు ఒకటే ట్రాన్సాక్షన్ జరిగింది. 2013 ఫిబ్రవరి 7th పర్చేజెస్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్ అమౌంట్ వచ్చి 50,000 రూపీస్. అలాగే క్లోజింగ్ మరేం లేవు కాబట్టి ట్రాన్సాక్షన్ డైరెక్ట్ క్లోజింగ్కి వెళ్ళిపోండి. ఫిబ్రవరి 2013 28 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 50,000. క్రెడిట్ సైడ్ టోటల్ 50,000,
డెబిట్ సైడ్ టోటల్ 50,000. Opening balance for March 1st to balance brought down 50,000. ఇప్పుడు మనం సేల్స్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. సేల్స్ అకౌంట్లో కూడా మనకు ఒకటే ట్రాన్సాక్షన్ జరిగింది. 2013 ఫిబ్రవరి 10th బై క్యాష్ అకౌంట్. వాల్యూ వచ్చేసి 80,000. సో 2013 ఫిబ్రవరి 28 టు బ్యాలెన్స్ carried down 80,000. Debit side total 80,000. Credit side total 80,000. And March 1st opening by balance brought down 80,000. పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఇవి మంత్ ఎండ్ కాబట్టి బ్యాలెన్స్ చూపిస్తున్నాయండి. యాక్చువల్గా ఇవన్నీ నామినల్ అకౌంట్స్. ఇయర్ ఎండింగ్కి వీటి తాలూకా బ్యాలెన్సెస్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్తాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ అకౌంట్ 2013 ఫిబ్రవరి 25th టు క్యాష్ అకౌంట్ 2000. సో ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి క్లోజింగ్ ఫిబ్రవరి 28th బై బ్యాలెన్స్ carried down 2000. Debit side total, credit side total same 2000. Opening March 1st to balance brought down 2000. ప్రాబ్లం ఎండింగ్ వచ్చామండి. సమ్లో లాస్ట్ అకౌంట్ అయిన శాలరీ అకౌంట్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాం. శాలరీ అకౌంట్ 2013 ఫెబ్ 28th శాలరీ పే చేసాం కాబట్టి శాలరీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్ 18,000. సో ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి ఫిబ్రవరి 28, 2013 బై బ్యాలెన్స్ carried down 18,000. టోటల్ చేయండి బోత్ సైడ్స్. క్రెడిట్ సైడ్ టోటల్ 18,000, డెబిట్ సైడ్ కూడా 18,000 ఉంది. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మార్చ్ 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 18,000. దీంతో మనకు ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఒకసారి మనం ఈ ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేస్తే క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఈ 3 అకౌంట్స్ మనకు నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయండి. అందులో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ అసెట్స్ అకౌంట్ అవుతుంది, క్యాపిటల్ అకౌంట్ లయబిలిటీ అవుతుంది. అలాగే ఇంకో అసెట్ అకౌంట్ బిల్డింగ్ అకౌంట్ ఇది కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అసెట్ అకౌంట్ కాబట్టి అసెట్ అకౌంట్ తాలూకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్ని మనకు డెబిట్ సైడ్లో వస్తాయి. అలాగే లయబిలిటీస్ అకౌంట్స్ క్రెడిట్ సైడ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఈ క్యాష్ నెక్స్ట్ శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్ లేదా ఇంటర్నెట్ అకౌంట్, పర్చేజెస్, సేల్స్ ఇవన్నీ నామినల్ అకౌంట్స్ కాబట్టి క్లోజ్ అయిపోయి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వచ్చామండి. సెకండ్ ప్రాబ్లం చేసే ముందు
మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నోట్ చేసుకోండి. క్వెషన్ ఏమడిగాడంటే, ప్రిపేర్ పవన్ అకౌంట్. అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో పవన్ అనే ఒక అకౌంట్‌ని మనం ప్రిపేర్ చేయాలి. అసలు ఈ పవన్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు కొన్నిసార్లు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తాడు. ఓకేనా? ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినా, లేదా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినా, ఆ అకౌంట్ మనకు అసెట్టా? లయబిలిటీయా? అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అసెట్ ఎప్పుడవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్‌కి క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ సేల్ చేసాం. అతని నుంచి మనకి ఇంకా అమౌంట్ రావాలి. సో, అతను మనకు అప్పున్నాడు కాబట్టి, మనకతను అసెట్ అవుద్ది. అతన్ని మనం డెటార్ అంటాం. అలాగే మనం ఎవరి దగ్గరైనా క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు అతనికి మనం పేమెంట్ చేయాలి. సో, మనం అతనికి పేమెంట్ చెయ్యాలి. చేయించాల్సి ఉంది కాబట్టి, అతనికి మనం అప్పున్నామండి. సో, మనకు మన బిజినెస్‌కు అతను లయబిలిటీ అవుతాడు. అతన్ని మనం క్రెడిటార్‌గా ట్రీట్ చేస్తాం. ఒక క్వెషన్‌లో క్రెడిటారా? డెటారా? అనేది ఎలా తెలుసుకోవాలంటే, మనకు అమౌంట్ అనేది డ్యూ ఫ్రమ్ అన్నారనుకోండి. అమౌంట్ అనేది డ్యూ ఫ్రమ్. ఫ్రమ్ అంటే మనకు రావలసింది. సో, డెటార్, అసెట్. సో, ఇతని అకౌంట్‌ని మనం డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని ప్రిపేర్ చేస్తాం. అలాగే అమౌంట్ డ్యూ టు అన్నాడనుకోండి. అంటే మనం అతనికి ఇంకా చెల్లించాలి కాబట్టి క్రెడిటర్ లయబిలిటీ. ఇది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది సెకండ్ కన్నా ముందు థర్డ్ ప్రాబ్లంలో ఇంకా క్వెషన్‌లో మనకు క్లారిటీ ఉంటుంది. సెకండ్ క్వెషన్‌లో మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. కానీ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ అని ఉంది కాబట్టి, ఆ పాయింట్‌ని చూసి మనం క్రెడిటర్‌గా అతను మనకుంటాడు. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా సమ్ ప్రిపేర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం పవన్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నామండి. సో, టైటిల్‌లో మనం ఏం పెట్టాలంటే పవన్ అకౌంట్. రిమైనింగ్ ఫార్మాట్ అంతా యాజ్ ఇట్ ఈజ్. డేట్ 2013 బోత్ సైడ్స్. మంత్ మార్చ్, మార్చ్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మార్చ్ 1న పవన్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం. సో, ఎంట్రీ ఏమవుద్ది? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు పవన్ అకౌంట్. సో, క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ అకౌంట్. ఎంత అమౌంట్ అండి? 38,000. నెక్స్ట్ మార్చ్ 6న క్యాష్ పెయిడ్ టు పవన్. సో, పవన్ అకౌంట్ డెటార్ మార్చ్ 6థ్ టు క్యాష్ అకౌంట్. ఎంత పే చేసామంటే 5,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మార్చ్ 10థ్ పర్చేజ్ రిటర్న్స్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఎంతంటే 1,500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 14. ట్రాన్సాక్షన్ ఏంటంటే చెక్ ఇచ్చాం. అంటే క్యాష్‌లో కాకుండా చెక్‌లో పేమెంట్ చేసాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వచ్చి 6,800. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకు డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ 20థ్ మార్చ్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 5,000. సార్ క్వెషన్‌లో డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు. మీరేమో డిస్కౌంట్ రిసీవ్డ్ రాసారు. ఏంటి సార్ అర్థం కావట్లేదని కన్‌ఫ్యూజ్ అవ్వద్దమ్మా.
పవన్ మనకు డిస్కౌంట్ అలౌ చేశాడు. అంటే మనకు రిసీవింగే కదా! పవన్ ఇచ్చాడు. మనం రిసీవ్ చేసుకున్నాం. మన బిజినెస్‌కి డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది ఇన్‌కమ్ అవుతుంది. ఇన్‌కమ్ కాస్త నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ అవుతుంది. అప్పుడు ట్రాన్సాక్షన్‌లో జర్నల్ ఎంట్రీ ఏమవుతుందంటే పవన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పవన్‌కి 20,000 పే చేయాలి. కానీ మనం 15,000 పే చేస్తున్నాం. 5,000 పవన్ మనకు డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంట్రీ ఏమవుతుందంటే పవన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి పవన్ అకౌంట్ దగ్గర 20,000 20,000 క్యాష్ అకౌంట్‌లో 15,000 డిస్కౌంట్ రిసీవ్డ్ 5,000 బోత్ సైడ్ 20, 20 డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. సరిపోయిందా? ఇది దాని తాలూకా ఎక్స్‌ప్లనేషన్ అమ్మా. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనేది 26న జరిగిందమ్మా ట్రాన్సాక్షన్. అయితే ఈ ట్రాన్సాక్షన్ పవన్ అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వదంటే, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్ 2,500 ఆల్రెడీ పర్చేజ్ చేసిన వెంటనే క్యాష్ ఇచ్చేసాం. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమవుద్దంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అనేది నరేషన్. సో ఇక్కడ ఎక్కడ పవన్ అకౌంట్ ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి పవన్ అకౌంట్లో పోస్టింగ్ అనేది ఈ ఎంట్రీ వరకు పడదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పవన్ ఫర్ క్యాష్ అదే ఇక్కడ ఫర్ క్యాష్ అనే వర్డింగ్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు అది క్రెడిట్ పర్చేజెస్‌గా మనం ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మార్చ్ 28న పవన్ దగ్గర నుంచి ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. సో, ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు పవన్ అకౌంట్ అనేది ఎంట్రీ. పోస్టింగ్ లెడ్జర్ అకౌంట్‌లో ఎలా ఇస్తామంటే మార్చ్ 28 బై ఫర్నిచర్ అకౌంట్ అమౌంట్ వచ్చి 8,000. సో, ఇప్పుడు మనకేం జరిగిందంటే పోస్టింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. పోస్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెన్స్ చూడండి. క్రెడిట్ సైడ్ 46,000 రూపీస్ ఉంది. క్రెడిట్ సైడ్ టోటలే కదా ఎక్కువ ఉంది. 46,000. బోత్ సైడ్స్ కూడా 46,000 రావాలి. డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉందంటే 5,000 ప్లస్ 1,500 6,500 ప్లస్ 6,800 13,300 ప్లస్ 5,000 18,300. సో 46,000లో 18,300 మైనస్ చేస్తే మనం రిమైనింగ్ అమౌంట్ అనేది పవన్కి ఇంకా పే చేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే 27,700. ఈ అమౌంట్ అనేది మార్చ్ 31 నాటికి క్లోజింగ్ బ్యాలెన్స్. సో టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 27,700. ఏప్రిల్ 1కి ఇదే ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 27,700. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పవన్ అనే అతను మనకు క్రెడిటార్. పవన్ అనే అతను మనకు క్రెడిటార్. అందుకే అతని అకౌంట్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపించింది. ఇట్ ఈస్ ఏ లయబిలిటీ టు అవర్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం థర్డ్ సమ్ చూస్తాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలో క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిపేర్ సుధా అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అకౌంట్. సో ఈ బిలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో సుధా అకౌంట్ని ప్రిపేర్ చేయమన్నారండి. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా. సో
ఇక్కడ క్వెషన్‌లో మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా నుంచి మనకు అమౌంట్ రావాలి. అంటే ఈమె మనకేమవుద్దంటే డెటార్. డెటార్ కాబట్టి అసెట్ అవుతుంది. అసెట్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటూ మనం అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం సుధా అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నామండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ అవర్ బిజినెస్ సుధా అకౌంట్. సుధా అకౌంట్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 2014 ఫిబ్రవరి 1 మన దగ్గర సుధా తాలూకా ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ ఎంత 8,000. సో, ఇప్పుడు ఇక్కడ ఈ మంత్‌లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి? ఏంటి? అవి ఎలా పోస్టింగ్ అవుతాయి చూద్దాం. ఫిబ్రవరి 4న గూడ్స్ సేల్ చేశాను. సో, సుధా అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంతంటే 11,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 12. ఫిబ్రవరి 12 సుధా మనకు గూడ్స్ రిటర్న్ చేసింది. బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 4,000 రూపీస్. నెక్స్ట్ ఫిబ్రవరి 16th. ఫిబ్రవరి 16th క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా. సో, ఫిబ్రవరి 16 బై క్యాష్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 3,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 22 బై బ్యాంక్ అకౌంట్. సో, సుధా మనకు 6,000 రూపీస్ అమౌంట్‌కి చెక్ ఇచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్‌ని క్రెడిట్ సైడ్ రాసాం. సో, దీంతో మనకు ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌కి ఒక ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 28 మనకి ఏమని చెప్పాడంటే, సుధా అకౌంటు 10% డిస్కౌంట్‌తో క్లోజ్ చేసాం. అంటే ఫస్ట్ మనకు సుధా తాలూకా డెబిట్ బ్యాలెన్సెస్ 19,000 అంటే సుధా నుంచి మనకు రావాల్సింది 19,000. ఆ 19,000లో మనకు 4,000 రూపీస్ గూడ్స్ రిటర్న్ చేసింది. సో, మైనస్ 4,000. అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ ఫార్మ్‌లో మనకు 9,000 వచ్చింది. క్యాష్ అండ్ బ్యాంక్ ఫార్మ్‌లో 9,000 వచ్చింది. అంటే టోటల్‌గా మనకు 19,000లో 13,000 మైనస్ అయితే బ్యాలెన్స్ 6,000. ఈ 6,000లో 10% డిస్కౌంట్ మనం ఇచ్చాం. అంటే 600 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం. అంటే అప్పుడు బ్యాలెన్స్ ఎంత? 5,400 రూపీస్. ఈ 5,400 రూపీస్ అమౌంట్ మనకు ఫిబ్రవరి 28న క్యాష్ వచ్చింది. బై క్యాష్ అకౌంట్ 5,400. అలాగే ఫిబ్రవరి 28 బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 600. సో, బోత్ సైడ్స్ టోటల్ చేయండి. డెబిట్ సైడ్ 19,000, క్రెడిట్ సైడ్ 19,000. దీంతో అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా సుధా నుంచి మనకు రావాల్సిన బ్యాలెన్స్ అంటూ ఏమీ లేదు. ఈ విధంగా మనం లెడ్జర్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. మనం ఫోర్త్ సమ్ ప్రిపేర్ చేయబోతున్నామండి. ప్రిపేర్ స్వామీస్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో, ఈ బిలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో స్వామి అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో, స్వామి అకౌంట్ డ్యూ టు, డ్యూ టు అంటే మనకు మనం అప్పున్నాం. డ్యూ టు, టు అంటే మనం ఇవ్వాలి. అంటే మనకు స్వామి అనే అతను క్రెడిటార్ అయ్యుండొచ్చు. క్రెడిటార్
అయ్యుండొచ్చు. సో, క్రెడిటార్ కాబట్టి లయబిలిటీ. లయబిలిటీ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి అకౌంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మనం స్వామి అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నామండి. స్వామి అకౌంట్ 2014 జాన్యువరి 2న ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ వచ్చేసి 12,000. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే జాన్యువరి 6th, జాన్యువరి 8th పర్చేజ్ చేసామండి స్వామి నుంచి. సో బై పర్చేజెస్ అకౌంట్ అమౌంట్ 16,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జాన్యువరి 15th గూడ్స్ రిటర్న్ చేసాం టు స్వామి టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అమౌంట్ 5,000 రూపీస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే జాన్యువరి 20 క్యాష్ పేమెంట్ చేసాం టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ పే చేసామంటే 6,000 పే చేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే జాన్యువరి 24 మళ్ళీ పర్చేస్ చేసాం బై పర్చేజెస్ అకౌంట్ 9,000. 9,000 రూపీస్ వాల్యూ ఉన్న గూడ్స్ని స్వామి నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జాన్యువరి 30న స్వామికి పేమెంట్ చేయాల్సిన అమౌంట్ మొత్తం క్లియర్ చేస్తే స్వామి మనకు 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం స్వామికి ఎంత పేమెంట్ చేయాలంటే టోటల్ క్రెడిట్ టోటల్స్ తీసుకోండి. 12,000 ప్లస్ 16,000 28,000 ప్లస్ 9,000 అంటే 37,000 రూపీస్ వాల్యూ మనం పే చేయాలి. ఈ 37,000 రూపీస్లో పర్చేజ్ రిటర్న్స్ 5,000. 5,000 రూపీస్ చెల్లించక్కర్లేదు, ఎందుకంటే గూడ్స్ రిటర్న్ చేసాం. నెక్స్ట్ 6,000 రూపీస్ ఆల్రెడీ క్యాష్లో పే చేసాం. అంటే 11,000 మనం పేమెంట్ చేయకుండా ఇంకా బ్యాలెన్స్ 26,000 రూపీస్ మాత్రమే పే చేయాలి. అయితే ఈ 26,000 రూపీస్లో స్వామి మనకు 10% డిస్కౌంట్ అంటే 2,600 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. బ్యాలెన్స్ మనం బ్యాంక్ ద్వారా పే చేసాం, చెక్ ఇచ్చాం కాబట్టి. టు బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ అంటే 26,000 మైనస్ 2,600 23,400. 23,400. అలాగే సేమ్ డేట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 2,600. టోటల్ చేయండి. 24 26 ప్లస్ 6 32 ప్లస్ 5 37,000. దీంతో మనకు స్వామి అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తున్నామండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం మెషినరీ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. ఇందులో ఒకసారి మనం ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే పర్చేజ్డ్ మెషినరీ ఫ్రమ్ విక్రమ్ అండ్ కో. సో విక్రమ్ అండ్ కో నుంచి పర్చేజెస్ చేసాం. ఈ ట్రాన్సాక్షన్ మనకు మెషినరీ అకౌంట్లో వస్తుంది. అలాగే విరాట్ నుంచి మెషినరీ పర్చేస్ చేసాం. ఇది కూడా మనకు ట్రాన్సాక్షన్ అనేది అకౌంట్లో వస్తుంది. మెషినరీ కాస్టింగ్ 8,000 రూపీస్ సోల్డ్ ఫర్ 5,000. మెషినరీ సేల్ చేసాం. ఇది కూడా మన అకౌంట్లో కనిపిస్తుంది. డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఆన్ మెషినరీ, ఇది కూడా కనిపిస్తుంది. ఈ డిప్రిసియేషన్ అంటే ఏంటనేది సమ్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ స్వామి. సో గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ స్వామి, స్వామి నుంచి పర్చేజ్ చేసిన గూడ్స్. ఈ ఎంట్రీ అనేది మనకు ఈ అకౌంట్లో కనిపించదు.
పర్చేజెస్ అకౌంట్ డేటా టు స్వామి అకౌంట్ అనేది ఎంట్రీ అయితే, మనకు ఆ రెండిట్లో కూడా మెషినరీ లేదు కదా! ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఎగ్జామినర్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు. ఎగ్జామ్ టైమ్‌లో కొంచెం టెన్షన్‌గా ఉండే టైంలో మనం దీని మీద ఫోకస్ చేయలేమనమాట. సో, ఇటువంటివి మనం ప్రాక్టీస్ బాగా చేస్తే, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ తప్పు చేయకుండా మనం సమ్ చేయగలం. నెక్స్ట్ పర్చేజ్ మెషినరీ ఫర్ క్యాష్. ఇప్పుడు మెషినరీ అకౌంట్‌ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం లాస్ట్ మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో, ఈ సెషన్‌లో లాస్ట్ వీడియో అయినటువంటి మెషినరీ అకౌంట్ ప్రాబ్లమ్ నంబర్ 5. మెషినరీ అకౌంట్ 2014, 2014 మార్చ్ 1 విక్రమ్ అండ్ కో నుంచి 42,000 వాల్యూ మెషినరీ పర్చేజ్ చేసాం. సో మెషినరీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు విక్రమ్ అండ్ కో అకౌంట్ 42,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే మార్చ్ మార్చ్ 6 విరాట్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం టు విరాట్ అకౌంట్ 16,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మార్చ్ 12th, మార్చ్ 12న సేల్ చేసాం. మార్చ్ 12th సేల్ చేస్తే క్యాష్ వస్తుంది కదా. సో బై క్యాష్ అకౌంట్ 5,000. క్వశ్చన్ కనుక ట్రాన్సాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే 8,000 వాల్యూ ఉన్న మెషినరీని 5,000 రూపీస్కి సేల్ చేసాం. అంటే 3,000 రూపీస్ మనకు లాస్ వచ్చిందనమాట. ఈ లాస్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. ఓకేనా. మిషనరీ అకౌంట్లో దీనికి ఎటువంటి ట్రీట్మెంటు కనిపించదు మనకి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 16 డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ అకౌంట్ 3,000. డిప్రిసియేషన్ అంటే మెషిన్ పర్చేస్ చేసిన తర్వాత పర్చేస్ చేసినప్పుడు ఉన్న వాల్యూతో కంపేర్ చేసుకుంటే రన్నింగ్ టైంలో దాని తాలూకు వాల్యూ అనేది తగ్గుతుంది. దానికి బోల్డ్ అనే రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అకౌంటెన్సీలో డిప్రిసియేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అక్కడ డీటెయిల్గా నేర్చుకుంటాం. సో డిప్రిసియేషన్ వచ్చేటప్పుడు మెషినరీ లేదా అసెట్ వాల్యూ, ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ, యాక్చువల్గా ల్యాండ్కి డిప్రిసియేషన్ ఉండదు. సో బిల్డింగ్స్, ఫర్నిచర్, అదర్ మెషినరీ ఏదైనా డిప్రిసియేషన్ ఇచ్చేటప్పుడు దాని తాలూకా వాల్యూను రెడ్యూస్ చేయాలి. సో అసెట్స్ కాబట్టి ఇవన్నీ అసెట్ అకౌంట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే వాల్యూ తగ్గించాలంటే క్రెడిట్ చేస్తాం అనమాట. సో డెప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్ అనేది ఎంట్రీ. అండ్ మనకు లెడ్జర్లో మెషినరీ అకౌంట్లో బై డెప్రిసియేషన్ అకౌంట్ అనేది పోస్టింగ్. నెక్స్ట్ ఎంట్రీ ఏముందంటే మార్చ్ 30 అనదర్ మెషిన్ వాజ్ బాట్ ఫర్ క్యాష్ టు క్యాష్ అకౌంట్ 8,000. దీంతో మనకు కంప్లీట్ అయిందండి. టోటల్స్ కనుక మనం వేస్తే డెబిట్ సైడ్ 42 ప్లస్ 1650, 8 ప్లస్ 8 66,000 రూపీస్. క్రెడిట్ సైడ్ కూడా మనకు అంతే టోటల్ ఉండాలి 66,000. ఇప్పుడు బ్యాలెన్స్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఆన్ మార్చ్ 31 ఎంత ఉందంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 66,000లో 8,000 మైనస్ చేస్తే 58,000. ఇదే మనకు ఏప్రిల్ 1కి క్యారింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 58,000. ఇప్పుడు మనం బోల్డ్ అని అకౌంట్స్ ప్రిపేర్ చేసాం, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ చూసాం కదా. మీరు ఏ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినా మనకు అసెట్స్ అకౌంట్, డెటార్స్ కానీ, క్యాష్ కానీ, బ్యాంక్ కానీ, క్యాపిటల్ అసెట్స్ కానీ ఏదైనా సరే
మనకు డెబిట్ బ్యాలెన్సే చూపిస్తుందండి. ఓకేనా? రిమైనింగ్ ఏవైనా లయబిలిటీస్, క్రెడిటర్స్ మాత్రం మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దీంతో మనం ఇప్పటివరకు 5 ప్రాబ్లమ్స్ చేసాము. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫర్ మోర్ అకౌంటింగ్ వీడియోస్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ధీరజ్ కామర్స్ అకాడమీ ఛానల్. థాంక్ యూ.